అరబ్ కంట్రీస్కు వెళ్ళిన మన ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? కువైట్, మలేషియా, మస్కట్, దుబాయ్ ఇక్కడికి వెళ్ళిన మహిళలు వ్యభిచారంలో ఉన్న వాళ్ళకంటే ఘోరమైన పరిస్థితి. ఒంటి మీద నూలు పోగు లేకుండా ఉంచుతారు వాళ్ళు ఆ రూమ్లో. వాళ్ళు భోజనం చేసి ఆవునో ఎద్దునో తిని, మటన్ తిని 7-8 మంది గ్రూప్గా కూర్చొని ఒక పెద్ద ప్లేట్లో తింటారు. వాళ్ళు తిని దాంట్లోనే ఉమ్మేస్తారు. ఉమ్మేసి ఆ ఎముకలు పీసెస్ మటన్ ముక్కలు అన్నీ ఉమ్మేసి దాంట్లో అది తినమంటారు. సపరేట్గా వండించరు. అది తిని పూలు అలంకరించుకొని గదిలో రెడీగా ఉండాలి. వీళ్ళు 5-6 మంది ఉంటారు. 5-6 మంది ఒకేసారి ఆమెతో శృంగారం చేస్తారు. అలా కాకుండా ఒక ఇంట్లో పని చేయడానికి వెళ్తే అది వంట పనైనా ఇంటి పనైనా చేయడానికి ఒక స్త్రీ వెళ్ళింది అంటే ఆవిడ అన్నిటికీ సిద్ధమయ్యే ఆ కపిల్ దగ్గర ఉండాలి. కపిల్ అంటే ఆ ఇంటి యజమాని. కొంతమంది బాబా అని కూడా అంటారు. ఆ ఇంటి వంట మనిషి అయినా సరే నిద్రపోకుండా మా దగ్గరికి రావాలి, ఈరోజు మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు, వాళ్ళతో నువ్వు పడుకోవాలి అంటే సరే అని చెప్పాలి. అలా సరే అంటేనే వాళ్ళు తిని పడేసిన ఎంగిలి మెతుకులైనా సరే వీళ్ళకి ఇస్తారు. 100 మంది ఆడవాళ్ళలో 90 మంది బతుకు ఇదే. చాలామంది చెప్పుకోరు. కడపకు సంబంధించిన ఒక ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అది కూడా మొహానికి కళ్ళకి గంతలు కట్టుకొని మొత్తం తన బాధంతా వెళ్ళగక్కుకొని ఏడుస్తూ చెప్పింది. పేరు అవి నేను చెప్పడానికి ఇష్టపడలేదు నాకు. ఇంత ఘోరాతి ఘోరంగా ఉంటే ఎందుకు అక్కడ ఉండడం? మరి రావచ్చు కదా అంటే వాళ్ళు పంపరు. దుబాయ్లో వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళ ఆడవాళ్ళని బురకాలు వేసుకొని వాళ్ళు పవిత్రంగానే చూసుకుంటారు. దుబాయ్కి వెళ్ళిన మన భారతీయులు లేదా బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక ఇలా వెళ్ళిన ఆడవాళ్ళని వ్యభిచారం కంటే ఘోరాతి ఘోరంగా, ఒక ప్రాస్టిట్యూట్ కంటే ఘోరంగా కనీసం బట్టలు కూడా వేసుకొనివ్వరు. రాత్రి నిద్రపోవడానికి కూడా ఉండదు. వాడికి ఎప్పుడు మూడొస్తే అప్పుడు రావాల్సిందే. ఇలాంటి ఘోరమైన పరిస్థితుల్లో నలిగిపోవడం కంటే ఇక్కడ కూలి పని చేసుకొని బతకలేరా? అప్పులు ఉంటాయి, కాదనలేదు. అప్పులు కాస్త లేటుగా తీర్చుకోండి. ఇల్లు అమ్మేసేయండి. బంగారం కొంటే అది లోన్లో పెట్టండి. లేదంటే బంగారం కూడా అమ్మేసేయండి. ఇల్లు స్థలం అన్నీ అమ్మేసి అప్పులు తీర్చేసి అద్దె కొంపలో ఉండండి. ఎవరన్నా పట్టుకెళ్తారా? సిగ్గు మానం దాచుకొని ఇలా బ్రతకడం అవసరమా? ఒకసారి ఆలోచించండి. పోయినవి ఎప్పుడైనా మనం దక్కించుకోగలం, పరువు దక్కించుకోలేం, మానం దక్కించుకోలేం. కాబట్టి ఇక్కడ ఉంటూ బతకండి. అప్పు ఇచ్చినోడికి వాడికి ఏం లేవని చెప్పండి. ఐపీ పెట్టండి. ఏమవుతుంది? ప్రాణం పోదు. ఈ ఆడవాళ్ళ పరిస్థితి ఎంత ఘోరం! ఏ గవర్నమెంట్ వాళ్ళని ఆదుకుంటుంది? పాస్పోర్ట్ లాక్కుంటారు, నీకు జిరాక్స్ కూడా ఇవ్వరు. వాళ్ళ దుబాయ్ మెంబర్షిప్ కూడా ఇవ్వరు. 4 ఏళ్ళ తర్వాత అది కూడా ఒకడు మంచోడు ఉంటాడు, ఒకడు చెడ్డోడు ఉంటాడు. ఇంతటి భయానకమైన పరిస్థితుల్లో బ్రతుకు మీద విరక్తి చెంది శవాలుగా అక్కడ జీవశవాలుగా బతకడం తప్ప మీరు సంపాదించిన లక్షలు కోట్లతోటి మీరు ఇక్కడ ఇండియాలో బంగ్లాలు కట్టలేరు. థ్యాంక్ యూ సో మచ్.